రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండే ప్రమాదం ఉంది అన్నది గడిచిన 2 వారాల్లో మాట్లాడుకున్నాం. ఈ వారం కూడా దానినే కొనసాగించాలి అని అనుకుంటున్నాం. రక్షణ యొక్క విలువ మనకు తెలియకపోతే నిర్లక్ష్యంగా ఉంటాం, అర్థం కాకపోతే నిర్లక్ష్యంగా ఉంటాం. తెలిసి రక్షణను గూర్చి నిర్లక్ష్యం చేస్తే హెబ్రీ పత్రిక రచయిత అన్నట్టుగా తప్పించుకునే అవకాశం లేదు. రక్షించబడిన తర్వాతే దేవుడు అనుగ్రహించి ఏ ఆత్మీయ ఆశీర్వాదమైనా అనుభవించగలము. రక్షణ లేని వ్యక్తులకు ఈ ఆశీర్వాదాలు ఉండవు. రక్షించబడిన వారికి మాత్రమే ఈ పాఠం. రక్షణ లేని వారి గురించి కాదు. నేను పాపం యొక్క అధికారం నుండి విడుదల పొందాను, రక్షించబడ్డాను, రక్షణను కలిగి ఉన్నాను. ఇది అద్భుతమైనది, అపురూపమైన ఆశీర్వాదము, కృపావరము. ఇందులో నేను ఎదగాలి, రక్షణలో ఎదగాలి. ఎదిగితే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం అవుతాము. ఈ విషయము చాలామందికి అర్థమవుతూ లేదేమో అనేది నా అనుమానం. ఒకవేళ అర్థం అయినా సరే అంగీకరించకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు వాడి విషయంలో. ఏ సహాయము, రక్షణ అర్థమై కూడా ఆ పరిస్థితిని, విషయాన్ని, సత్యాన్ని అంగీకరించకపోతే దేవుడు వదిలేస్తాడంతే. నీ ఇష్టం వచ్చినట్టుగా బతుకు అని. రక్షణలో ఉండేవారు మాత్రమే స్వపరీక్ష ఎప్పటికప్పుడు చేసుకుంటూ మెరుగుపరుచుకోవడానికి, మెరుగుపడడానికి కృషి చేస్తూ ఉంటారు. అలాంటి ఆలోచన లేదు అంటే రక్షణలో ఉన్నారో లేదో అనేది క్వశ్చన్ మార్క్, ప్రశ్నే. నేను ఆత్మీయంగా పెరుగుతున్నానా లేదా అన్న ప్రశ్న వేసుకునే వ్యక్తులు మాట్లాడిన తర్వాత, ప్రవర్తించిన తర్వాత, తమ ప్రవర్తన గురించి, మాటల గురించి, ఆఖరికి ఆలోచనల గురించి కూడా సమీక్షించకపోతే, తిరిగి ఆలోచించకపోతే, యేసు ప్రభు నా స్థానంలో ఉంటే ఇలాగే మాట్లాడేవాడా, ఇలాగే ఆలోచించేవాడా, ఇలాగే ప్రవర్తించేవాడా అని నన్ను నేను ప్రశ్నించుకోగలిగిన నాడు ఇంకా నేను రక్షణలోనే ఉన్నాను, రక్షణలో కొనసాగుతూ ఉన్నాను. అలాంటి ప్రశ్నలు వేసుకొని లోపాన్ని దిద్దుకుంటూ మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నము చేయని వ్యక్తి అయితే బహుశా లేడే. పరిశుద్ధాత్మ ఎప్పుడో విడిచిపెట్టేసి ఉంటారు. రక్షణలో లేని వారికి తమ లోపాల గురించి ఎప్పుడు ఆలోచన ఉండదు. ఎదగాలి అంటాడు. గడిచిన 2 వారాలు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, ఇప్పుడే జన్మించిన శిశువును పోలిన వారై రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము నిర్మలమైన వాక్యమును, పాలును అపేక్షించు. నువ్వు వెతుక్కో, ఎక్కడ దొరుకుతుంది. ఎందుకు? రక్షణలో నువ్వు ఎదగాలి, ఎవరిదో కాదు. నేను ఎదిగితే బహుశా ఇంకొకరు ఎదిగేటట్లుగా తోడ్పడగలనేమో, సహాయం చేయగలనేమో. నేను ఎదగకపోతే ఇంకొకరికి నేనేం చేయగలను? గనుక రక్షణను అంటే మనకొక భ్రమ ఉంటుంది, అపోహ ఉంటుంది. అదేమిటి అంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అని చెప్పబడింది కదా. పాపం యొక్క అధికారం నుండి విడుదల పొందాడు, రక్షణ పొందినవాడు రక్షణలో కొనసాగుతాడు అని, పరలోకానికి చేరుకుంటాడు అని. అది అపోహ, భ్రమ. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత రక్షణ గురించి సత్యాన్ని తెలియకుండా మనోనేత్రాలకి గుడ్డితనము కలుగజేశాడు. వాళ్ళు గ్రహించరు, చూస్తారు, చదువుతారు, వాక్యము చదువుతారు, గ్రహించే అవకాశం లేదంటాడు యెషయా ప్రవక్త. వాళ్ళు చూచుట మట్టుకు చూతురు, గ్రహింపరు. వినుట మట్టుకు వింటారు, అంగీకరించలేరు. ఎందుకు? భయంకరమైన పదాలు వాడాడు యెషయా ప్రవక్త. అవన్నీ ఇప్పుడు అవసరం లేదనుకుంటాను. అంటే క్యాల్వినిజం అంటారు, అంటే ఒకసారి రక్షించబడితే రక్షణలోనే ఎల్లప్పుడూ ఉంటారు అని. క్యాల్విన్ అనే వ్యక్తి ఆ బోధను ప్రకటించాడు, ఆ సూత్రాన్ని ప్రతిపాదించాడు. ఎప్పుడో 14వ శతాబ్దంలో, 15వ శతాబ్దంలో అతడు బోధించాడు. ఎక్కువ మంది దాన్నే నమ్ముతారు. ఏది?
ఒకసారి రక్షించబడితే ఆ రక్షణలోనే నిరంతరం కొనసాగుతారని యేసుప్రభు ఎక్కడ చెప్పలేదు. పిలువబడిన వారు అనేకులు. పిలువబడిన వారు అంటే క్రీస్తు సంఘమే. అందులో రక్షించబడిన వారు కొందరు మాత్రమే. క్రీస్తు సంఘం కూడా ప్రతి ఒక్కరూ రక్షించబడలేరు, రక్షణలో కొనసాగలేరు అన్నాడు కనుక నా రక్షణ గురించి నేను జాగ్రత్త పడాలి. రక్షణను పోగొట్టుకోను ప్రమాదం. ఈ ప్రమాదాన్ని మనము చూడకుండా, గమనించకుండా ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసంలో బలహీనులైన వారు, అవిశ్వాసులు, వారందరి మనోనేత్రములకు గ్రుడ్డితనము. నేను విశ్వాసంలో ఎలా బలహీనమవుతాను? వినటం వల్ల వాక్య విశ్వాసం పెరుగుతుంది. నేను విన్ను, ఆలోచించను, పర్లేదు నేను బాగానే ఉన్నాను అనుకుంటాను, రక్షణను పోగొట్టుకుంటాను. గడిచిన 2 వారాల నుండి మాట్లాడుకుంటున్నాం. పౌలు యేసు ప్రభు చేత ప్రత్యేకంగా నియమింపబడిన అపోస్తలుడు. చాలా పనులు చేశాడు సంఘము కొరకు, క్రీస్తు సంఘము కొరకు. యేసు ప్రభు చేసిన వాటిలో, పడిన శ్రమల్లో ఒకవేళ ఏదైనా కొదువుగా ఉంటే అది నా శరీరంలో, దాన్ని నేను భరించి పూర్తి చేయాలనుకుంటున్నాను అన్న వ్యక్తి పౌలు. అతడు అంటాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమో అని నేను శరీరము అనుకునే నా మనసును, హృదయాన్ని నలుగగొట్టుకుని నా మనసు, హృదయమును లోబర్చుకొని ఉన్నాను. సండే స్కూల్లోనే ఇంతకుముందు యూత్ క్లాసులో మాట్లాడుకున్నాను. నోహు కాలంలో ఉండే ప్రజలు తామంటే శరీరము అనుకున్నారు కనుక శరీరానికే ప్రాధాన్యత ఇచ్చారు. చక్కని వారిని, స్త్రీలలో చక్కని వారిని చూసి వారు ఏం చేశారు? పెళ్లి చేసుకున్నారు. ఎంతమంది, ఎవరు? దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? ఎప్పుడు కూడా అంతే, కొద్దిగా తక్కువ అవుద్దేమో, ఒప్పుకోమో ఏమో. అమ్మాయి రంగుగా ఉంటే కట్నం తక్కువైనా కదమ్మా, తక్కువైనా పర్వాలా, అబ్బాయి నల్లగా ఉన్నాడు అక్కర్లేదు అంటారు. దేన్ని చూస్తారు? శరీరాన్ని. మట్టిలో నుండి వచ్చింది మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఆ ఆత్మే వ్యక్తి, ఆ వ్యక్తే వ్యక్తిత్వమును అంటే గుణాలని పెంచుకునేవాడు. ఈ శరీరము ఆత్మకు సాధనాలు, దేవుని ఆజ్ఞల్ని, నియమాల్ని పాటించడానికి దేవుడు అమర్చిన సాధనాలు. ఓకే, రక్షణ యొక్క విలువ నాకు అర్థమైందా? నేను అర్థం చేసుకున్నానా? 2 స్థితులు ఉన్నాయని మాట్లాడుకున్నాం. అది ఒకదానికి ఒకటి వ్యతిరేకమైన వాతావరణము కలిగిన స్థితులు అవి. ఒక స్థితికేమో, ఒక పరిధికేమో ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతాను రాజుగా ఉండి, అధికారిగా ఉండి పరిపాలన చేస్తూ ఉంటే దాన్ని లోకమునందు అన్నారు. క్రీస్తునందు అన్న స్థితిని యేసు ప్రభు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన దానికి రాజు. ఇక్కడ రాజు బలవంతంగా ఏలే రాజు లోకమునందు ఉండే వ్యక్తులను బలవంతంగా ఏలుతున్నాడు. యేసు ప్రభు అలాగా శరీరమును మాత్రము శక్తితో ఏలుతున్నాడు, కానీ ఇష్టపడిన వారిని మాత్రమే హృదయములో ఏలే ప్రాణం పెట్టిన రాజు. యేసు ప్రభు తన ప్రాణము పెట్టి మనుషులకు రక్షణను కలుగజేశాడు. అంటే నేను రక్షించబడ్డం ఒక విలువ ఏమిటి? యేసుక్రీస్తు అంతటి పరిశుద్ధుడు, నీతిమంతుడు, భక్తిపరుడు దేవుడు పవిత్రమైన రక్తము లేక ప్రాణము పెడితే నాకు రక్షణ వచ్చింది. నా రక్షణ, నేను పొందిన రక్షణకై విలువ యేసుక్రీస్తు యొక్క ప్రాణము, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము. మరి దాన్ని నేను నిర్లక్ష్యం చేస్తే, రక్షణ విషయంలో ఇదిగే కార్యక్రమమే లేకపోతే, అసలు పట్టించుకోకపోతే, అవగాహన లేకపోతే, అర్థమైనా సరే విన్నా సరే దాన్ని అంగీకరించకపోతే, ఒక నిర్లక్ష్యం చేస్తే అంగీకరించకపోతే దండన నుండి ఎలా తప్పించుకుంటాము అంటాడు హెబ్రీ పత్రిక రచయిత. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటాము? తప్పించుకునే అవకాశం లేదు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో
ఏమంటాడు అంటే, బాప్తిస్మిచ్చి యోహాను తన శిష్యులను యేసు ప్రభువుకు జతపరచాలని, అంటగట్టాలి అని, యేసు ప్రభువును వెంబడించేటట్లుగా చేయడానికి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మీరు నన్ను కాదు వెంబడించవలసింది, నా శిష్యులుగా ఉండడము కాదు, మరి ఉండవలసింది ఆయన శిష్యుడిగా. ఆయన ఎవరు? లోకంలో ఉండే అందరి పాపాల కొరకు తన ప్రాణాన్ని పెట్టబోయే పరిశుద్ధుడు. సృష్టికర్త మాత్రమే కాదు, నిన్ను నన్ను సృష్టించిన వాడు ఆయనే. కానీ మన కొరకు తన ప్రాణాన్ని పెట్టబోతుండే. ఎలాంటి రక్తం అది? పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది. కోరి పెట్టాడు. 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని, అందరి పాపాల్ని తన మీద వేసుకొని తండ్రికి దూరమై వేదన, ఆ దూరం కాకుండా ఉండడానికి రోదన, వేదన, ఏడుపు, కన్నీళ్ళు. మరి నేను పాపం నుండి విడుదల పొందాను, పాపానికి నా మీద పెత్తనం లేదు, అధికారం లేదు, నేను స్వతంత్రుడను, నా తండ్రి లేక నన్ను సృష్టించిన దేవుడు చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి చేయడానికి స్వతంత్రుడను అన్న ఆనందము నేను ఎప్పుడైనా అనుభవించానా? నేను కోరుకున్నవన్నీ ఇప్పుడు చేయగలను. దేవుడు ఆశించినవి, ఆదేశించినవి, ఆజ్ఞాపించినవి ఏమైనా ఉంటే వాటన్నిటినీ నేను ఇప్పుడు అభ్యంతరము లేకుండా, అడ్డు లేకుండా చేయగలను. పాపానికి దాసులుగా ఉన్నప్పుడు, సాతాను యొక్క అధికారంలో ఉన్నప్పుడు నీతి క్రియలు చేయాలి అనుకున్నా వాడు చెయ్యనివ్వడు. ఇప్పుడు రక్షణ పొందిన వారి విషయంలో అసాధ్యం కాదు. నీకు ఇష్టమై తిరిగి నువ్వు పాపం చేస్తేనే తప్ప బలవంతంగా నీ చేత వాడు పాపము చెయ్యనివ్వడు, చేయించలేడు. నేను ఇప్పుడు అబద్ధం చెప్పితే నా ఇష్టపూర్వకంగా అబద్ధం చెప్తాను కావాలని. ఎందుకు? రక్షణలో ఉండి కూడా తిరిగి పాపం చేయడము అని. అప్పుడైతే నేను రక్షణ పొందనప్పుడు, పాపం యొక్క అధికారంలో ఉన్నప్పుడు అబద్ధం చెప్పడం మంచిది కాదు, పరువు పోతుంది. అబద్ధం చెప్తే నష్టపోతాను. నేను చెప్పను అంటే నేను చెప్పినట్టు చేయి అని నన్ను ఆజ్ఞాపించేది అపవాది. వాడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఒకవేళ అబద్ధం చెప్తే ఇష్టపూర్వకంగా చెప్తున్నా, ఆ జీవితమే బాగుంది. అప్పుడప్పుడు అబద్ధాలు కూడా చెప్పుకోవచ్చు. మరి కొద్దిగా స్వేచ్ఛ లేని జీవితం అయిపోతుంది. ఒక్క అబద్ధం కూడా చెప్పకూడదు, ఒక్క సిగరెట్ కూడా తాగకూడదు, ఒక్క ఏమంటారు ఔన్స్ వేసుకోకూడదు, ఒక్కరిని తిట్టుకోకూడదు, తిట్టకూడదు, దౌర్జన్యము చేయకూడదు. ఇదేం బాగాలేదు. అప్పుడు అలాంటివి చేస్తే బాగుండేది అనిపించేది. రక్షణ పొందిన వారు కోరి ఆ ఆలోచన కలిగి తిరిగి వానికి దాసుడైతే రక్షణలో నుండి ఆ వ్యక్తి తొలగిపోయాడు అని. రోగులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడేమంటే 5వ అధ్యాయం 6వ వచనంలో, ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. అలాగే 8వ వచనంలో, దేవుడు మన ఎళ్ళ తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. 10వ వచనంలో, శత్రువుమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా ఏమవుతాం? రక్షింపబడము. బలహీనులు, పాపులు, శత్రువులు అలాంటి వాళ్ళ కొరకు యేసు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు? రక్షణ పొందాలి. ఎందుకు రక్షించబడాలి? లోకమునందు అనే ఈ పరిధిలో ఉండే వ్యక్తి సాతాను యొక్క ప్రతిబింబంగా, ప్రతినిధిగా రూపుదిద్దుకుంటాడు, తయారవుతాడు. కానీ దేవుడు కోరినట్లుగా ఆయన సారూప్యాన్ని సంపాదించడానికి కృషి చెయ్యడు. రక్షణలో ఉండే వ్యక్తి మాత్రమే సారూప్యం గురించి ఆలోచిస్తాడు. రక్షణలో ఉండేవాడు, రక్షణానందమును అనుభవించే వ్యక్తి, రక్షణానందము అనుభవించిన వ్యక్తికి ఆదివారము
గుడికి వెళ్తే చాలు అనుకుంటాడు. గుడికి వెళితే చాలు, ఆరాధనకు హాజరైతే చాలు. ఎప్పుడు వచ్చినా ఒకటే. ఎందుకంటే హాజరయ్యమా లేదా? కానీ రక్షణలో ఎదగాలి అనుకున్న వ్యక్తికి అలా కాదు. పాపినైన నా కొరకు పరిశుద్ధుడైన దేవుడు శిలువ మీద తన రక్తాన్ని కార్చాడు. అందరితో కలిసి జ్ఞాపకం చేసుకోవాలి. నా జీవితాన్ని గురించి నేనే పరిశీలించుకోవాలి. ప్రేమించాలి, ప్రోత్సహించాలి, హెచ్చరించాలి, బలపరచాలి అని. యేసు ప్రభు రక్తాన్ని గురించి పేతురు మాట్లాడుతూ ఏమంటాడు అంటే, మొదటి అధ్యాయము మొదటి పత్రిక 18వ వచనము నుండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనము నుండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. అంటే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అంటే తండ్రి చేస్తూ ఉంటే కొడుకు ఏం చేస్తాడు? ఆ పనే చేస్తాడు. తండ్రి తాగుతూ ఉంటాడు, తండ్రి బూతులు ఆడుతుంటాడు, తండ్రి అబద్ధాలు చెప్తూ ఉంటాడు, తండ్రి ధనానికి ప్రాధాన్యత ఇస్తాడు. దాన్ని గమనిస్తున్న కొడుకు తన మనసులో వాటినే పెట్టుకుంటాడు. మాట్లాడేటప్పుడు ఒకరోజు అంతకంటే దారుణంగా ప్రవర్తిస్తాడు. తండ్రి ఎత్తివాడు. పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన తరతరాల నుండి మీ తాత అలాగే ప్రవర్తించాడు, తాతకు తాత కూడా అలాగే ప్రవర్తించాడు. తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే, తండ్రి ఎట్టివాడో కుమారుడు అట్టి. చాలా చాలా కృషి చేయాలి. మా తండ్రి దేవుని బిడ్డ కాదు. దేవుని గుణాలు తెలియవు, నేర్చుకోలేదు. నేను నేర్చుకుంటాను అంటే ఎంత ప్రయాసపడాలి. దాన్ని విడిచిపెట్టునట్లుగా వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు అంటే రక్షణ పొందలేదు. విమోచన, రక్షణ, పాపక్షమాపణ ఇవన్నీ పర్యాయ పదాలు. మనం రక్షణ అంటున్నామంటే విమోచన అన్నా ఒకటే, పాప క్షమాపణ అన్నా ఒకటే. కానీ రక్షణ అన్న మాటను ఎక్కువ మంది చాలా బరువైన పదముగా వాడుతూ ఉంటారు. మేము రక్షణ పొందిన వారము అని, రక్షణలో కొనసాగుతూ ఉన్నాము అని. అందుకే హెబ్రీ పత్రిక రచయిత కూడా అన్నాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాము. అమూల్యమైన 19వ వచనం, మీరు అలా రక్షించబడలేదు, మరి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. రక్షణ యొక్క విలువ క్రీస్తు ప్రాణం. అది నాకు తెలుసా? వారానికి ఒక్కసారి అందరము కూడి క్రీస్తువు శిలువ మరణము, సమాధి, పునరుత్థానమును జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడతాను. నేను వారమంతట్లో ఎన్ని రోజులు సిద్ధపడడానికి కేటాయించాను. ఇప్పటికి ఆలస్యమేనా? ఇప్పటికి రక్షణ యొక్క విలువ అర్థం కాలేదా? అసలు నేను దేవుని కుమారుడు అనుకుంటున్నానా? 2 వ్యతిరేకమైన వాతావరణముల వైరుధ్యమైన పరస్పర విరుద్ధమైన వాతావరణంలో వాస్తవ పరిస్థితి నాకు అర్థమైందా? నువ్వు లోకంలో ఉంటే కొద్దిగా ఎక్కువ తక్కువ లేక అలాగే అచ్చు సాతాన్లాగా తయారవుతావు. కొద్దిగా ఎక్కువైనా ఉంటావు సాతాన్లాగా. సాతాన్ కంటే ఎక్కువ ఎవరు ఉండలేదు. ఆ స్థాయికైనా చేరుకుంటావు. కొద్దిగా తక్కువ, ఇంకొద్దిగా తక్కువ. సాతాన్ యొక్క ప్రతిబింబము. దేవుడు తన స్వరూపంలో నన్ను సృష్టించాడు, తన పోలికలో నన్ను సృష్టించాడు, కానీ సాతాను నన్ను సృష్టించలేదు. యేసు ప్రభు మనందరి కొరకు శిలువ మరణము పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మాత్రమే క్రీస్తునందు అనే ప్రత్యేకమైన వాతావరణము ఏర్పడింది. అది పరిధి. అతను ముందు లేదు. అబ్రహాముకు లేదు, మోషేకు లేదు, దావీదుకు లేదు, హేబేలుకు లేదు, ఎవ్వరికీ లేదు. యేసు ప్రభు మరణ, సమాధి, పునరుత్థానం తర్వాత దేవుడు భూమి మీద క్రీస్తునందు అనే ప్రత్యేకమైన వాతావరణమును ఏర్పాటు చేసి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అందులో ఉంచాడు. అది ఏర్పడడానికి ప్రభు తన ప్రాణమును పెట్టాడు. అంతకుముందు లేదు అవకాశం. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 17వ వచనం నుండి 23వ వచనం వరకు చదివితే, ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం నుండి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మామూలు నేత్రాల గురించి మాట్లాడటం లేదు. మామూలు నేత్రాలు అయితే చాలా మందికి ఆరాధనలో మూసుకుపోతాయి. మామూలు నేత్రాలు
మనోనేత్రములు ఎవరికి మూసిపోతాయి అంటే అవిశ్వాసులందరికీ మూసిపోతాయి. అది ఎక్కడైనా, ఇంటి దగ్గరైనా, ఎక్కడైనా డ్యూటీలో ఉన్న మనోనేత్రము అవిశ్వాసులకు మూసుకుని పోయి ఉంటాయి. నిన్ను నువ్వు చూసుకోలేవు, నిన్ను సృష్టించిన దేవుని కూడా చూడలేవు. దేవుని ఎవరు చూస్తాడు అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని గుణాలు ఏమిటో గ్రహించగలిగి ఆ గుణాలు నేను పెంచుకోవలసిన వ్యక్తి అని అంగీకరించి కృషి చేసిన వ్యక్తి దేవుని చూడగలుగుతున్నాడు. హృదయ శుద్ధి అంటే అది. ఓకే. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమాశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తు యందు వినియోగపరిచిన బలాశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి తనను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. ఆయన అంటే దేవుడు ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటెను, ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున పెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయ్యి ఉన్నది. కర్మ చేసిన వారిదో రాసిన వారిదో ఆ లోపం తెలియదు. వాస్తవానికి అక్కడ రాయబడవలసింది ఏమిటి అంటే సంఘము యేసుక్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు సంఘంలోనే దేవుని యొక్క సంపూర్ణతను ఒకడు సాధించగలడు అని. అది సింపుల్గా చెప్పాలి అంటే ఆయన శరీరంలో ఒక అవయవంగా పనిచేసిన వ్యక్తి మాత్రమే సంపూర్ణతను, దేవుని యొక్క సంపూర్ణతను, పరిపూర్ణతను సాధించగలడు. యేసు ప్రభు మరణంలో నుండి లేపబడి పరలోకంలో కూర్చున్న తర్వాత క్రీస్తునందు అనే ఒక పరిధిని దేవుడు భూమి మీద ఏర్పాటు చేశాడు. అంతకుముందు లోకమునందు అని ఒకటే ఉండేది. సాతాను లేక అపవాది రాజుగా ఉంటే అక్కడ పాపము ఏలుతుంది, పాపము చేయిస్తాడు, మరణం ఏలుతుంది. దేవునికి దూరమయ్యే గుణాలు మాత్రమే పెంచుకుంటారు. దేవుని ఉగ్రత మాత్రమే వారి మీద ఉంటుంది. అలాగే మనస్సాక్షి దోషారోపణ చేస్తూ ఉంటుంది. 22 రకాల చెడ్డ గుణాలు పెంచుకునే అవకాశము మరణమునకు తగిన వారు అని, శాంతి, సమాధానము, నెమ్మది లేని స్థితి. క్రీస్తునందు యేసుక్రీస్తు రాజుగా ఉంటాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. రాసుకున్నాం చాలాసార్లు. దేవుడు తండ్రిగా, యేసుక్రీస్తు రాజుగా, యేసుక్రీస్తు బలియాగముగా, యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా పనిచేస్తాడు అని, అలాగే నియమాలు సూత్రాలు ఉన్నాయని పరిశుద్ధపరచబడతాము. పాప క్షమాపణ, రక్షణ, పాప క్షమాపణ, విమోచనము, ఈ 3 ఒకటే పదము, పర్యాయ పదాలు. అవి అంటే అది క్రీస్తునందు మాత్రమే ఒకరికి దొరుకుతుంది అని, లభ్యమవుతుంది అని, సహవాసం చేయడానికి సంఘము అని, ఒకరినొకరు ప్రోత్సహించడానికి సంఘము అని, వాక్యం వినే అవకాశం ఉంది అని. కానీ ఇక్కడ ఉండే వ్యక్తి ఇక్కడికి రావడానికి యేసు సిలువ వేయబడవలసి వచ్చింది. యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానం, వీటి వలన ఒకడు ఇక్కడి నుంచి ఇక్కడికి రాగలడు. స్వార్థ ప్రకటించేది లోకమునందు సాతాను అధికారము క్రింద ఉండే వ్యక్తికి మాత్రమే. ఇక్కడికి వచ్చేది ఎందుకు? పరలోక విషయంలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని వాడుకొని క్రీస్తు సారూప్యమును సంపాదించుకొనుటకు. గల్తీ పత్రికలో 4వ అధ్యాయము 19వ వచనంలో పౌలు గల్తీ ప్రాంతంలో ఉండే క్రీస్తు సంఘాలన్నిటికీ రాసి, మీ అందు క్రీస్తు స్వరూపము ఏర్పడి వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. అసలు మీకు బాప్తిసం ఇచ్చేందుకు
సువార్త ఎందుకు ప్రకటించారు మీ ఊరు వచ్చి? మీరు దేవుని బిడ్డగా మారాలి, పాపం యొక్క అధికారం నుండి విడుదల పొందాలి, పొందిన తర్వాత క్రీస్తు సారూప్యాన్ని సంపాదించాలి. రక్షణలో ఎదగడము అంటే పరిశుద్ధపరచబడము, పరిశుద్ధత కలిగి ఉండడము అంటే అది దాని అంతమే నిత్య జీవము అంటాడు కదా. ఈ రెండింటి గురించి మాట్లాడుతూ కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి, ఈ లోకము, ఈ పరిపాలన నుండి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య సంబంధులుగా, ఆయన రాజు కాబట్టి దేవుని రాజ్యం క్రీస్తునందు ఉంది కనుక రాజ్య సంబంధులుగా మార్చెను అని. అంటే ఇలాగ మనము సాతాను అధికారం నుండి విడుదల పొంది యేసుక్రీస్తు యొక్క పరిపాలన క్రిందకు రావడానికి యేసుప్రభు ఏం చేయవలసి వచ్చింది? శిలువ మరణము. భయంకరంగా, చాలా దారుణంగా, క్రూరంగా హింసించబడి ఆయన శిలువ మరణము పొందవలసి వచ్చింది. అప్పుడు నేను రక్షించబడి ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి వచ్చాను. దాన్ని నేను ఆదివారం జ్ఞాపకం చేసుకోకపోతే యేసుక్రీస్తు చనిపోయింది వేస్ట్. ఇలాంటి వాడి కొరక నేను చనిపోయాను అనుకుంటే, మొక్కుబడిగా వచ్చిన వ్యక్తినైతే అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 16-18 వచనాల్లో యేసు ప్రభు సౌలుకు ప్రత్యక్షమై చెప్పిన మాటలు ఏమిటి అంటే, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 16-18 వచనాల్లో, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నువ్వు చూచావు, ముందు నేను నీకు కనబడతాను, నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకు కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నిన్ను ఈ ప్రజల వలనను యూదుల వలనను అన్య జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు, ఈ యూదులు అన్యులు, చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు అంటే దేవుని అధికారమునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ, రక్షణ, విమోచనము, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు, అంటే వాళ్ళు గుడ్డేలా లోకంలో ఉండే వాళ్ళందరూ, అవును, ఏ విషయంలో? ఆత్మీయమైన వాటిని చూసే విషయంలో, గ్రహించి అంగీకరించే విషయంలో వీళ్ళందరూ యూదులు, అన్యులు, గుడ్డివాళ్ళు, వాళ్ళకి వాక్యం చెప్పి బాధ్యతకు వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. అందుకు నేను పంపిస్తున్నాను. వారందరూ సాతాను అధికారంలో నుండి విడుదల పొంది దేవుని అధికారం క్రిందకి వస్తారు. దేవుని అధికారం క్రింద దేవుని పరిపాలన జీవిస్తే మీ పరలోకం తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అన్నాడు. రైట్? రక్షణను పోగొట్టుకునే ప్రమాదం ఉందా? ఉంది. పౌలు అంటాడు 1 కొరింథీయుల 9వ అధ్యాయం 27వ వచనంలో, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే ఇలాగైపోతాడు. అపోస్తుడు కదా, అపోస్తుడైనా ఇంకొకడు భ్రష్టుడైపోయాడు. ఎవరు వాడు? యూదా ఇస్కరియోతు. ఊరేసుకున్నాడు. మారు మనసు పొందుంటే దేవుడు కనికరించేవాడేమో, ఆత్మహత్య చేసుకున్నాడు. అతను అపోస్తుడే, దెయ్యాలు వెలగొట్టిన వాడే, అద్భుతాలు చేసిన వాడే. ఎవరు? యూదా ఇస్కరియోతు. పరిశుద్ధాత్మ శక్తిని పొందినవాడు. ఏమయ్యాడు? నరకానికి పోయాడు. పౌలు అంటున్నాడు కొరింథీయులకు పౌలు రాసిన 1 పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, నేను గాలితో పోటాడినట్టుగా పోటాటము, గాలిని కొట్టినట్లుగా పోటాటం లేదు. మరి గాలిని కొట్టినట్టు నేను పోటాటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే అని శరీరాన్ని నిలగొట్టుకోవడమా? వాడికి అంతవరకే తెలిసింది, లేక ఎలా రాశారో తెలియదు. తాను శరీరము అన్న నమ్మకం ఎంతకాలం ఉంటుంది? బ్రతికినంతకాలం ఉంటుంది. దాంతో ఎప్పుడు పోరాడవలసిందే. శరీర సంబంధికులకే అధిక ప్రాధాన్యత ఇస్తాం. శరీరానికి అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఆత్మని గురించి బహుశా ఎవరు ప్రకటించుకో. తిండి లేకపోయినా పర్లేదు, ఆత్మ చచ్చిపోయినా పర్లేదు అమ్మ. తిండి లేకపోతే ఈ శరీరం ఏమవుతుంది? చచ్చిపోద్ది, బలహీనం అయిపోతాను, నేను చచ్చిపోతాను, మాట్లాడలేను, కదలలేను. కాబట్టి ఎన్ని పూటలు తినాలి? కనీసం 2 పూటలు తినాలి. కనీసం 3 పూటలు తినేది వాళ్ళు ఉంటారేమో. మరి ఆత్మకు సంబంధించిన ఆహారము, దాని గురించి ఆలోచించని వాళ్ళందరూ ఏమైపోయి ఉంటారో.
నూతనముగా జన్మించిన శిశువును పోలిన వారే. నిర్మలమైన వాక్యమును పాలు, వాక్యము అనే పాలు. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలనే నాకు అసలు ఆకలి చచ్చిపోతాయి. నేను వాక్యం ఎప్పుడు విన్ను అంటే ఆకలి ఏమైపోయింది, చచ్చిపోయింది. నేనే చచ్చానండి. నాకు వాక్యం వినడం అంటే ఇష్టం లేదంటే నేనే చచ్చానేమో. వాక్యం వింటేనా నువ్వు ఎలా బతకాలో ఆ వాక్యం చెప్తుంది, ఏది మానుకోవాలో ఆ వాక్యం చెప్తుంది, ఎలా మానుకోవాలో, నువ్వు చేసిన పనులు ఎలాంటివో నిన్ను నువ్వు పరిశీలించుకోవడానికి వాక్యం నీకు సహాయం చేస్తుంది. వాక్యానికి ఆ శక్తి ఉంది అంటాడు. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చదివాము. 9వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీ పత్రిక రచయిత ఏమంటాడంటే 2వ అధ్యాయం 3వ వచనంలో, 10వ అధ్యాయం ఇవాళ చదువుకున్నాం 26 నుంచి 31. జీవము గల దేవుని చేతిలో పడ్డము భయంకర రక్షణను పోగొట్టుకున్న వ్యక్తిమైతే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, ఆదివారం బుద్ధిపూర్వకంగా నువ్వు మానేస్తే, అందరితో కలిసి ఆరాధన చెయ్యకపోతే, ఆరాధన అవసరమా? అవసరము. దేవుడు కోరుతున్నాడు ఆరాధించమని. ఎలా ఆరాధించాలి? యథార్థమైన మనసుతో. మా నాన్న వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తాను, మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తాను, ఇంట్లో వాళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తాను కాదు. నేను సిద్ధపడాలి, ఆరాధన కొరకు సిద్ధపడాలి. మా సంఘం వాళ్ళ సంగతి నాకు తెలియదు. కొన్ని సంఘాల్లో అంట కొంతమంది బాగా ప్రభురాత్రి భోజనం తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. ఏమంటే మేము సిద్ధపడలేదు అంటారట. అట నేను సిద్ధపడే ఆరాధనకు వచ్చానా? ఎప్పుడు వచ్చాను మరి? సిద్ధపడిన ఎప్పటి నుంచో సిద్ధపడుతున్నాను? బాగా ఆలోచించాలి. కొందరు సమాజంగా కూడము మానేస్తున్నారు. అది ఏ రోజైనా సరే, ఆదివారము కావచ్చు, బుధవారము కావచ్చు, శుక్రవారము కావచ్చు. హెబ్రీ పత్రిక రచయిత 26వ వచనం నుండి అలా మాట్లాడాడు. కానీ 24వ వచనం నుండి చదివితే కొందరు మానుకొనుచున్నట్టుగా, అంటే కావాలని మానేస్తారు. పెళ్లికి వెళ్ళాను అంటారు, చుట్టాలు వచ్చారు అంటారు, బయటికి వెళ్ళాను అంటారు, ఇంకా ఏమైనా అంటారు. వాళ్ళు నిజంగా బాగలేకపోతే, లేవలేని పరిస్థితి, అప్పుడు కూడా ప్రభురాత్రి భోజనం అక్కడ తీసుకో. నువ్వు లేవలేని స్థితిలో ఉంటే అక్కడ అంటే నీ ప్రభు నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. ఎలాంటి ప్రాణము? నిర్దోషమైన, నిష్కలంకమైన, పాపరహితమైన, పరిశుద్ధమైన రక్తం చిందించి, చిత్రవదను అనుభవించి శిలువ మీద చనిపోయాడు. ఆయన శరీరాన్ని సమాధిలో పెట్టాడు. 3వ రోజున దేవుడు ఆయన్ని తిరిగి లేపాడు. నేను నీకే ప్రాధాన్యత ఇస్తానని నా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, బలముతో దేవుడైన యెహోవాను ప్రేమిస్తాను అని బాప్తిసం పొందాను కదా. మరి చిన్న సాగు దొరికితే మానేసిన వ్యక్తిని అయితే దాన్ని ఏం చేస్తున్నాను? ప్రభురాత్రి భోజనాన్ని యేసు యొక్క శిలువ మరణము, చిత్రవద, పరిశుద్ధమైన జీవితము, వీటన్నిటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కొందరు సమాజముగా కూడుట మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు ఏం చెయ్యాలి? మరి నేను ఎంతమందిని హెచ్చరిస్తున్నాను? ఆది వరకు ఎంతమందిని పలకరిస్తున్నాను? పలకరించకపోతే రక్షణను పోగొట్టుకుంటానేమో, శిక్షను తప్పించుకోనేమో. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఏ దినమో? ఆదివారం కాదు, యేసు రాకడ. రోజు ఒక రోజు గడిచింది అంటే యేసు రాకడ ఇంకొక రోజు చేరువైంది, దగ్గర అయింది అని. మరి ఎక్కువగా అలా చెయ్యొచ్చు. ప్రేమ చూపుటకును ఒకరినొకరు హెచ్చరించాలి, ప్రేమ చూపాలి, సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు ఏం చేయాలి? మరి నేను ఎంతమందిని పురిగొల్పుతున్నాను? బాగున్నానా? బాగున్నాను. వందనాలంటే వందనాలు, అంతే కదా. దానితోనే మొదలవుతుంది. ఆ తర్వాత ఈ స్థాయికి చేరుకుంటుంది. కనీసం ఇదైనా చేయకపోతే, అందుకే పలుమారు చాలాసార్లు చెప్పాను, పలకరించుకుందాం, వెంటనే వెళ్ళిపోవద్దు అని. మీ పేరేంటో చెప్పండి అని, నాకొక ప్రార్థన చేయండి అని. మన పేరు ముందు చెప్తే వాళ్ళ పేరు వాళ్ళు చెప్తారు, మన ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ మనకిస్తారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళ పేరు తెలియకపోతే నేనే ప్రార్థన చేస్తాను. అసలు వాళ్ళు ఎవరో నాకు జ్ఞాపకం లేకపోతే నేనే ప్రార్థన చేస్తాను. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన
తర్వాత ఎన్ని సంవత్సరాల నుండి? 25 సంవత్సరాల నుండి, 15 సంవత్సరాల నుండి, 35 సంవత్సరాల నుండి క్రైస్తులైన వారు ఉన్నాం. 40 సంవత్సరాల నుండి క్రైస్తులైన వారు ఉన్నాం. అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన అంటే ఇలా కూరుకోకపోతే, బుద్ధిపూర్వకంగా తెలిసిన తర్వాత కూడా మన పాపములకు బలికను ఉండదు. అంటే పాప క్షమాపణ అనేది లేదు, ఉండదు. రక్షణ పోగొట్టుకుంటున్నాం. న్యాయపు తీర్పునకును భయముతో ఎదురు చూచుటయు విరోధులకు దహింపతో తీక్షణమైన అగ్ని. అది నీ కొరకు కాదు, నా కొరకు కాదు, మనం దేవుని బిడ్డలము. అది విరోధుల కొరకు తీక్షణమైన అగ్నిని సిద్ధపరిచిన తండ్రి దాన్ని మన వైపు తిప్పుతాడు అని. ఎవరైనా మోసే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలను పిలువబడిన యూదుల్ని ఏం చేసేవారు? ధర్మశాస్త్రాన్ని ఒక ఆజ్ఞ మీరి నేను దాని విషయంలో మార్పించుకోగలను అంటే, నేను దిద్దుకోను అంటే 2-3 సాక్షులను పెట్టి వాళ్ళు ఏం చేసేవారు? కనికరించకుండా చంపించేయాలి. అది సేవకుడైన మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం విషయంలో. మరి కుమారుని విషయంలో అయితే ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తే, ఆయన రక్తాన్ని నీచమైనదిగా ఎంచితే, నేను ఆదివారము ఇంటి దగ్గర ఉండి ఆరాధన మానేశాను, నా కారణాలు నాకున్నాయి అంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒకవేళ చనిపోయినా దేవదూతల చేత కొనిపోబడదుము. రుజువు ఏంటి? లాజరు చనిపోయి దేవదూతల చేత అప్పుడు రొమ్మున ఆనుకొనబడడానికి కొనిపోబడెను. అలా దేవుని ఆజ్ఞను పాటిస్తూ నేను చనిపోతే దేవదూతలు వచ్చి తీసుకెళ్తారు అని. మానేస్తే డ్యూటీలో ఉన్నాను, ఎస్ యాక్సెప్టెడ్. డ్యూటీలో ఉంటే ఎవరికైనా మినహాయింపే. కానీ ఆ రోజు నువ్వు డ్యూటీలో ఉన్నా ఎక్కడున్నా నీ ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఎందుకు? రక్షణ అంత విలువైనది, పోగొట్టుకుంటాను అలా పక్కన పెట్టేస్తే. నాలో పరిశుద్ధాత్మ ఉండడు కనుక ప్రాణం వెళ్ళిన వాళ్ళందరూ నీతిమంతులా, భక్తి పరుల, అందరూ సమయానికి వచ్చేస్తారా, చెప్పే వాళ్ళందరూ అలాంటి వాళ్ళేనా అని ఇతరులు లోపాన్ని ఎంచడానికి ప్రయత్నం చేస్తాను. భ్రష్టుడు చేసే మొట్టమొదటి పని ఇంకొకరు లోపాన్ని గురించి ఆలోచించిన వాడు, మాట్లాడిన వాడు మారు మనసు పొందే అవకాశమే ఉండదు. తన గురించి తాను పరిశీలించుకునే అవకాశము ఉండదు. దేవుని కుమారుణ్ణి పాపములతో తొక్కి ఆదివారం ఆరాధన మానేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని కుమారుని శిలువ మీద వేలాడుతున్న యేసుప్రభును లాగి కింద వేసి తొక్కుతూ ఆనందిస్తూ ఉన్నారు. తాము పరిశుద్ధపరచబట్టకై సాధనమైన నిబంధన రక్తము, యేసుప్రభు రక్తాన్ని జ్ఞాపకం చేయడము అంటే అది నిబంధనమైన రక్తము. నా హృదయాన్ని మనసును నీకు ఇస్తాను అని బాప్తిసం పొందినప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నానే. ఆ నిబంధన రక్తమును ఏమని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు సాధనమైన కృపకు మూలముకు ఆత్మను తిరస్కరించిన వాడు. నాకు పరిశుద్ధాత్మ అంటే ప్రవేశ పూజల్లో పాల్పంచుకోకపోతే కావాలని ఇంట్లో ఉండిపోతే పరిశుద్ధాత్మ అక్కర్లేదు అంటాడు. మరి పరిశుద్ధాత్మ ఉంటాడో లేదో నాకు తెలియదు. ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండన, రాళ్ళతో కొట్టబడే దండన కంటే అతని దండన చాలా భయంకరంగా ఉంటుంది. ఇంటి దగ్గర ఉంది. ఎంత ఎక్కువైన దండనకు పాత్రగా ఎంచబడుతుందో మీకు తోచును. పగ తీర్చుట నా పని. ఎవరి మీద పగ తెచ్చుకుంటారు? ఆదివారం ఆరాధనకు రాని వారి మీద, ఇంటి దగ్గర ఉండేవాడి మీద, దేవుని వాక్యం వినడానికి హృదయాన్ని చెవులను అప్పగించని వారి మీద, రక్షణలో ఎదగడానికి కృషి చెయ్యని వారి మీద ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పిన వారిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పట్ట భయంకరము. రక్షణను పోగొట్టుకుంటానేమో అని. రక్షణకు వాక్యం వినడానికి మధ్యన సంబంధం ఏదైనా ఉందా? రక్షణకు దేవుని వాక్యము వినుటకు మధ్య గల సంబంధం. పేతురు అంటాడు కదా, ఏమని? రక్షణ విషయంలో ఎదగాలి అంటే నువ్వు ఖచ్చితంగా వాక్యం అనే పాలును అపేక్షించాలి అని. వినుట వలన విశ్వాసం కలుగు. నేను వినడానికి ఇష్టపడను. ఒకరు విన్నా
అవును ఇది వాస్తవం, అంగీకరిస్తాను, పాటిస్తాను అని అనుకోను. హృదయం వాక్యానికి ఇస్తే వినే విషయంలో ఎలా ఉండాలి? వేగిరపడాలి. ఇట్లా బాగాలేదు, గుండె బరువుగా ఉంది, కడుపులో బాగాలేదు, కాలు పీకుతున్నాయి, తలనొప్పిగా ఉంది. అలాంటి పెళ్లి అనగానే ఇవన్నీ ఏమైపోతాయి? నిన్న ఒక సోదరి నాతో మాట్లాడుతూ పెళ్ళాకని ఇవన్నీ జ్ఞాపకం రావండి అంటే నిజమే కదా, నిజమే కదా. పెళ్ళి, ఫంక్షన్, భోజనం, ఇంకేమైనా అంటే ఏం చేస్తారు? కడుపు నొప్పి ఉండదు, తలనొప్పి ఉండదు, గుండె నొప్పి ఉండదు, కాలు పీకులు ఉండవు, ఇంకేమీ ఉండదు. తయారైపోయి మా తండ్రి ఏడుస్తాడు కదా, అలా నేను ఉంటే ఏడవడా? యేసు ఏడవడా సిలువ మీద? ఎవరి కొరకు? ఆయన సిలువ మీద ఏడవడా? ఇప్పుడు ఏడుస్తాడు నా కొరకు. రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, తోబుట్టుకునే వాడుగా నేను ప్రవర్తిస్తూ ఉంటే, వాక్యం వింట వలన విశ్వాసము. నేను వాక్యం విను, నా వాక్యం ఎలా తెలుస్తుంది? వాక్యానికి ఉండే శక్తి. నువ్వు వాక్యాన్ని ఒకవేళ హృదయము చెవులు అంటాడు స్టెఫెన్ ఆ మాట అంటాడు. ఏమాట? అపొస్తలులు 7:51లో హృదయము చెవులు దేవుని వాక్యమునకు అప్పగించండి అని. అప్పగించకపోతే మెడవంచని వాడు అంటాడు. మెడవంచని వాడు అంటే మీ హృదయానికి సున్నతి కాలేదు, లోబడే స్వభావము మీకు లేదు. వాక్యం విన్నప్పుడు దేవుడు చెప్పాడు నేను చేస్తాను. రెండో దానికి నో ఆప్షన్స్, రెండో ఆలోచనే లేదు. ఫిబ్రవరి 4:12 నేను 24 గంటలు రాశాను. 4:12 నువ్వు వాక్యం వింటే, నువ్వు భోజనం చేస్తే నీ కడుపు నిండుతుంది, నీకు బలం వస్తుంది, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నేను కాదు. నువ్వు ఊపిరి పిలిస్తే నువ్వు బతుకుతావు. నువ్వు స్నానం చేస్తే నీ ఒళ్ళు శుభ్రంగా ఉంటుంది. నువ్వు వాక్యం వింటే ఆత్మీయంగా బ్రతుకుతావు, జీవము గలవాడుగా ఉంటావు, జీవాన్ని వృద్ధి చేసుకుంటావు. ఎవరు వాక్యం వింటే వాడు. ఎందుకనగా దేవుడి వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను బాడిగా ఉండి ప్రాణాత్మలను, ప్రాణము ఆత్మ రెండిటిని, కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను ఏం చేస్తుంది? వాక్యం నువ్వు వింటి హృదయంలోకి అది దూరిపోద్దా? దూరిపోద్ది. యేసు ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుడు. ఈ పాట పాడటం లేదు కాబట్టి ఎవరికి రాదు. నిలచి సదయుడు తట్టుచుండు, తలుపు తీయమని తడుతూ ఉన్నాడు. వాక్యం వింటున్నారంటే మీ హృదయం తలుపును మూసేశారు, తడుతూ ఉన్నాడు. యేసు ప్రభు తలుపు తీయండి, ఆయన నేను లోపలికి వస్తాను, మీరు ఏమైనా కొద్దిగా పెడితే భోజనం చేస్తాను, మన ఇద్దరు సాహసం చేద్దాం. వాక్యం విన్నప్పుడు హృదయం అనే తలుపులు తెరవకపోతే యేసు ప్రభు నువ్వు బయట రచయిత అంటాడు ఎంతసేపు ఏడ్పింతు అతని. ఎంతసేపు యేసు ప్రభుని ఏడ్పిస్తారు వాక్యం వినకుండా. హృదయము చెవులు ఈ 2 దేవుని వాక్యానికి లోబరచడం వల్లది మాట్లాడా. ప్రకటన గ్రంథం 3:19 నుండి 19-20 వచనాలు. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు నువ్వు ఏం చేస్తావు? ఎందుకు లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? నాకు తెలియదు. ఎవరి సంగతి వాళ్ళకి తెలుసు. ప్రతి ఒక్కరి సంగతి దేవునికి సాతాను కూడా తెలుసు. నా హృదయం తలుపు తడుతున్నాడా యేసు ప్రభు? ఎలాగా? వాక్యం ద్వారా. నేను అంగీకరిస్తున్న వాక్యాన్ని మా మనసులో ఏర్పడుతుందా? కాబట్టి వాక్యం విని కూడా పట్టించుకోకుండా మందబుద్ధి, వాక్యం వినడానికి ఆసక్తి లేదు. యాకోబు అంటాడు ఏ విషయంలో ఏగిరపడాలి?
వాక్యం విషయంలో వేగపడాలి. మాట్లాడడానికి, పెళ్లికి, ఇంకేమైనా గొడవలకి, అరవడానికి, యుద్ధం చేయడానికి ఏం చేస్తాం? పరిగెడతాం, వేగిరపడతాం. భోజనానికి రెడీ, ముందే లైన్లో, క్యూలో. అది భౌతికమైంది, రైట్, అవసరమే అది. నేను ఆత్మ, నేనంటే ఆత్మని ఎప్పుడైనా అనిపిస్తుందా? కొంతమందిలో అసలు చలనము కూడా ఉండదు. నేను డైరెక్ట్గా సూటిగా అడుగుతాను, మీకు ఆత్మ ఆకలి వెయ్యిదా? ఏం మాట్లాడు? నో రెస్పాన్స్. అసలు పేదరేమో ఆ నిర్మలమైన వాక్యం అనే నిర్మలమైన పాలును అపేక్షించు. నాకేమో చచ్చిపోయింది ఆ బిడ్డ, ఇంకేం అపేక్ష ఉంటుంది వాక్యం అనే పాలు గురించి? మందబుద్ధి వద్దు, వేగిర పడాలి అంటాడు యాకోబు 1:19. మీరు మందబుద్ధి కలవారు కనుక వాక్యం విషయంలో, నీతి విషయంలో అనుభవం అనేది మీకు లేకుండా పోయింది. బలమైన లోతైన వాక్యము మీకు పనికిరాదు, అజీర్తి చేసేస్తుంది. బోధించిన వాళ్ళని తిట్టుకున్న మీకు బలమైన వాక్యం ఎలాగా అవసరం అనుకుంటారు? మనకు ఎలా వాక్యం ఎలాంటి వాళ్ళు చెప్పాలి? మన తప్పుల గురించి మాట్లాడకుండా. వాళ్ళకి ఏం తెలుసు, ఏదో మాట్లాడితే ఎవరికి వాళ్ళకి వాక్యం ఏం చేస్తుంది? ఇప్పుడే చదువుకున్నాం, ప్రాణాత్మలను మూలుగును విభజించున్నంత, కీళ్లను విభజించున్నంత మట్టుకు. అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు ఆ రోజు అలా మాట్లాడలేదా, అలా ఆలోచించలేదా, అలా ప్రవర్తించలేదా? ఇది నువ్వు చేసింది తప్పు కాదా? నా లేదు అని చెప్పే అంత తేలిగ్గా మాట మార్చేసావే, తెలీదా నీకు అని. ఏంది మన తప్పు ఎత్తి చూపుతుంది? వాక్యం. కత్తి ఎటువంటి 2 అంచులు కల ఖడ్గము కంటేను వాడిగలది. ఎప్పుడైనా అనిపిస్తుందా తప్పులు? అనిపిస్తే అవును నా తప్పే అనుకుంటూ దిద్దుకోవడానికి ప్రయత్నం చేయని వ్యక్తులకు వ్యర్థమైపోతుంది. దిద్దుకుంటేనే రక్షణలో ఎదుగుతాం, రక్షణను పోగొట్టుకోకుండా ఉంటాం. కాబట్టి బాగా ఆలోచించండి, నేను వాక్యం వినే విషయంలో ఆసక్తిగా ఉన్నానా? వినే విషయంలో ఏంటంటే చెప్పడానికి ఎవరైనా చెప్తారు, నేను చెప్తాను, నేను చెప్తూనే ఉన్నాను. ఎవరైనా చెప్తే శ్రద్ధగా వినడానికి ఇష్టపడతానా? ఆయన అలాగే చెప్తాడు, నాకు తెలియదు ఏం చెప్పాడు, ఇవన్నీ ఇంతకుముందే విన్నా. క్షేమం కాదు, నీళ్లు పోస్తూ ఉంటేనే చెట్టు పెరుగుతుంది. మరి ఎప్పుడు నీళ్లు ఆ నీళ్ళేగా? అది ఆహారం. వాక్యం అనేది ఆహారం. పౌలు అంటాడు, మీ దగ్గర నేను ఉన్నప్పుడు, మీకు బాప్తిసం ఇచ్చినప్పుడు మిమ్మల్ని చిన్నపిల్లలుగా అనుకున్నాను, పాలతో మిమ్మల్ని పెంచాను, అన్నంతో మిమ్మల్ని నేను పెంచలేదు. ఎందుకు? చిన్నపిల్లలు, శిశువులు అన్నం తినలేరు, జీర్ణము చేసుకో. ఇప్పుడైతే మీరు పెరిగారు కాబట్టి మీకు ఏది అవసరమో ఒక చిన్న ప్రశ్న ఎవరికి వారు జవాబు చెప్పుకోవాలి. ఎవరికి వారి మన సాక్షి. నేను శిశువునా ఎదిగానా? నేను శిశువునా ఎదిగానా? ఎదిగితే నా లోపాలు నాకు తెలుస్తున్నాయి, నేను దిద్దుకుంటాను. అది ఎదిగే వాని వైఖరి, స్వభావం. శిశువు అయితే ఏం తెలుస్తుంది? ఇంకా చిన్నవి చెప్పాలి. ఓకే, దేవుని వాక్యానికి హృదయాన్ని, చెవులను రెండింటిని అప్పగించుకోవాలి. హృదయం అనే తలుపులు తెరవాలి. అంటే శ్రద్ధగా, జాగ్రత్తగా వినాలి. ఈ విషయంలో నేను దేవుని నియమాన్ని ఉల్లంఘించానో తెలుసుకుంటాను. నెంబర్ 1, ఈ పనిని ఎలా చేయమని దేవుడు కోరుతున్నాడో అది నేను నేర్చుకుంటాను, తెలుసుకుంటాను. ఆ రెండింటిని సాధన చేయగలిగితే, అభ్యాసం చేయగలిగితే రక్షణ విషయంలో మనము ఎదిగిన వారు. వాక్యం వినడానికి నాకు ఆసక్తి లేదు, ఆకలి తెచ్చిపోయింది. నేను ఎలా ఎదుగుతాను? క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదని అన్నాడు కదా. మరి నేను ఆ స్థితికి ఎప్పుడు చేరుకుంటాను? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఈ ఏర్పాట్లన్నీ చేశాడన్న. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు ఎవరిలాగా ఉండాలి? క్రీస్తులాగా ఉండుటకు మనము అన్ని విషయములలో ఏం చేయాలి? మరి నేను ఎదుగుతున్నానా? ఎప్పుడు సత్యమే చెప్తానా? ప్రేమతో చెప్తానా? ప్రేమతో వ్యవహరిస్తానా? ఆరాధన చేసే విషయంలో రక్షణను పోగొట్టుకునే ప్రమాదం ఉంటుందా? ఉంటుంది. స్త్రీ ఆ పాపంలో జీవించింది,
కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి అసలు మాటలే మారిపోయాయి, పూర్తిగా మాటలు మారిపోయాయి. ఆమె ఏమంటది, మీ యూదులు ఏమంటారు, యెరూషలేము దేవాలయంలోనే ఆరాధన చేయమంటారు, మా పితరులు అయితే ఇదిగో ఈ కొండ మీద ఆరాధన చేశారు అంటే యేసు ప్రభు ఏమంటాడు, దేవాలయంలో కాదు, ఈ కొండ మీద కాదు, మరి ఏంటి? యోహాను రాసిన సువార్త 4:21 అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, 4వ అధ్యాయము 21 అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు. మీరు ఆరాధిస్తున్నారు, తెలియదు. ఎవరిని ఆరాధన చేయాలో ఎలా ఆరాధన చేయాలో తెలియదు. మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదుల నుండే కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు. అయితే అన్న పదాన్ని వాడి అనేది కొత్త మాట. ఆరాధన చేయాలి అనుకున్న వారు యథార్థంగా ఆరాధించండి అయ్యా అంటే ఏమిటి? నువ్వు సిద్ధపడి రావయ్యా. ఎన్ని రోజుల నుండి నేను సిద్ధపడ్డాను ఆరాధన కొరకు, ఎప్పుడో చెప్పాలి. బాగా ఆలోచించాలి. యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాదు. అంటే మేమందరము ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడానికి రాలేదా అని ఎవరైనా అనుకుంటే అంటే మరి నేను యథార్థమైన హృదయంతో ఆరాధన చేయడానికి వచ్చానా? ఎప్పుడు వచ్చాను? మళ్ళీ హడావిడిగా ఎప్పుడైనా ఒకరికి ఆలస్యం అవుతుంది, ఎవరికైనా ఆలస్యం అవుతుంది. ట్రాఫిక్ అవుద్ది, బండి పెట్రోల్ అయిపోద్ది, బండి ప్రాబ్లం ఇస్తుంది, ఇంకా బోల్డవి. ఎప్పుడో ఒకసారి ఇంట్లో బాత్రూమ్ ప్రాబ్లం ఏమైనా ఒకసారి 2 సార్లు ఎప్పుడో ఒకసారి ఎవరికైనా. కానీ ఎప్పుడు ఆలస్యంగా వచ్చేవాడు, నిర్లక్ష్యంగా నడుస్తున్న వాళ్ళు బాగా జాగ్రత్తగా యథార్థంగా ఆరాధించిన వారు కారేమో, ఆత్మతో ఆరాధించేవారు కారేమో, సత్యంతో ఆరాధించేవారు కారేమో. మరి రక్షణ సంగతి ఏంటి? నేను రక్షణలో ఉంటానా? అలాగే ఆరాధనకు వచ్చిన వాళ్ళైతే, కూర్చున్న వాళ్ళైతే ఏమేమో ఆలోచిస్తాను. వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, ఎవరు వచ్చారు? మిగతా వాటి మీద దృష్టి పెట్టే వ్యక్తి ఆత్మతో, అంటే హృదయము మనస్సు కేవలం దేవుని మీద మాత్రమే కేంద్రీకరించే వ్యక్తి ఆత్మతో ఆరాధించే వ్యక్తి ఉన్నాడు. ఆత్మతో సత్యంతో అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తమను ఆరాధించువారు అట్టి వారే కావాలని తండ్రి కోరుతున్నాడు. డిమాండ్ అది వెతుకుతున్నాడు. నా పిల్లలనే నన్ను ఆరాధించండి అంటున్నాడు దేవుడు. డిమాండ్ యథార్థంగా ఆరాధించండి. డిమాండ్ ఆత్మతో సత్యంతో ఆరాధించండి. అది డిమాండ్. నువ్వు సిద్ధపడి రావాలి. ఇవన్నీ నేనే కదా ఇస్తున్నాను అంటాడా? నువ్వు బ్రతుకున్నావు అంటే ఈరోజు నేను ఇచ్చిన ఉగ్రే కదా, ఇచ్చాను కదా. ఎప్పటి నుంచి నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడకుండా మొక్కుబడిగా వచ్చిన వ్యక్తినైతే రక్షణను పోగొట్టుకునే ప్రమాదం ఉందేమో. నేను రూపాంతరం చెందాలి. గొంగళి పురుగు లాంటి స్వభావం కలిగిన వ్యక్తిని సీతకు ఒక చిలకలాగా నేను మారాలి. మొదటి ప్రవర్తనకు స్వభావానికి, ఇప్పుడుండే ప్రవర్తన స్వభావానికి ఆలోచనకి పోలికలేమి లేవు. పోలికలు లేవు అంతే. నేను అనుకుంటే సరిపోతా. నా ఇంట్లో వాళ్ళు అంటారు అలాగా, నన్ను ఎరిగిన వాళ్ళు అంటారు అలాగా, ఇరుగు పొరుగు వాళ్ళు అలాగంటారా? నన్ను నేను ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకునే వ్యక్తినేనా? రక్షణలో కొనసాగుతున్నానా లేదా అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నానా? ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి అడిగానా, మనం రక్షణలో ఉన్నామా? నీ సంగతి వద్దుకని ముందు నా సంగతి చెప్పు, నేను రక్షణలో మీరున్నారండి అంటారు మా ఆవిడ. మా పిల్లలు కూడా అంటారు, ఎందుకంటే భర్త తండ్రి కాబట్టి. యథార్థంగా వ్యవహరించాలి. మాట మీరు రక్షణలో ఉన్నారని ఒకసారి ఆలోచించండి. భార్యతో అడగాలి, చెప్పాలి, పిల్లలతో చెప్పాలి, స్వపరీక్ష చేసుకోవాలి, కుటుంబంతో సహా కలిసి. ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్పిన మాటలు చదివి ఈ రోజు పాఠాన్ని ముగించుకుందాం. యేసు శిలువ మరణానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాం? యేసు పవిత్రమైన త్యాగానికి నా కొరకు చనిపోయాడు, నా పాపాల కొరకు చనిపోయాడు అని నేను ఇంటి దగ్గర ఎప్పుడైనా అనుకుంటానా? మానసికంగా సిద్ధపడ్డానా? భౌతికంగా సిద్ధపడే వచ్చాను ఇవాళ ఆరాధనకి. కాగా నా ప్రియులారా, 2వ అధ్యాయము 12వ వచనము ఫిలిప్పీ పత్రికలో
కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం ఎప్పుడు మీరు విధేయులే, నా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే కాక నేను వచ్చినప్పుడు మీరు చెప్పినవన్నీ చేస్తారు. మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును. ఈయన ఈ పత్రిక రాసినప్పుడు రోమాలో చెరసాల్లో ఉన్నాడు. ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి రాస్తూ, ఫిలిప్పీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి రాస్తూ ఉన్నాడు. నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను ఏం చేయాలి, దేన్ని బట్టి కొనసాగుతుంది అని నేను అనుకుంటే సరిపోతా, బాగా ఆలోచించాలి. నేను రక్షణలో కొనసాగుతున్నాను అని ఎలాగనుకోను? రక్షణ యొక్క విలువ నేను అర్థం చేసుకున్నానా? ప్రభు మరణము, సమాధి, పునరుత్థానము ఎంత విలువైందో, క్రీస్తు ప్రాణము, ప్రభురాత్రి భోజనానికి ఎంత విలువిస్తాను, ఎంతగా సిద్ధపడ్డాను. ఒకటి, క్రీస్తునందనే స్థితిలో ఉంటే ఈ ఆశీర్వాదాలన్నిటినీ వాడుకుంటే నేను రక్షణలో ఎదిగేటట్లుగా నా తండ్రి సహాయం చేస్తాడు. అంటే ఏంటి? ఇంతకు ముందు మాట్లాడినట్టుగా ఇప్పుడు మాట్లాడు, ఆలోచించినట్టుగా ఆలోచించను, ఇంతకు ముందు చూసినట్టుగా చూడను. నా చూపులో కూడా మార్పు వస్తుంది, నా తలంపుల్లో, ఊహల్లో, అనుభూతులు, కోరికల్లో కూడా మార్పు వస్తుంది. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీ వెలుగు దేవుడంటే మిమ్మల్ని చూసి ఎవరైనా తెలుసుకోవాలి అని యేసు పడుతున్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టడము, వాడు క్రీస్తు సంఘం, వాడు అరవరు, గొడవలు పెట్టుకోరు, అబద్ధం చెప్పరు, దోచుకోరు, మోసం చేయరు, ద్వేషించరు, పక్షపాతం ఉండదు, అహంకారం ఉండదు, దొంగతనం చేయరు, మోసగాళ్ళు కావు. మరి ఎవరు అవసరమైతే ఏ త్యాగమైన చేస్తారు. శత్రువుల కొరకు తమ రక్షకుడు ప్రాణం పెట్టాడు. ఆ స్థాయికి నేను ఎప్పుడు చేరుకుంటాను అని కృషి చేస్తున్న వారు అని మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి యొక్క మీ వెలుగును, అంటే లోకము దేవుడి గురించి మన మాటల క్రియల వల్ల తెలుసుకుంటే రక్షణలో మనము ఎదుగుతున్నట్లు. లేకపోతే పిలువబడిన వారు అనేకులు, నేను ఏర్పరచబడిన వాళ్ళు ఉంటానా, పిలువబడిన ఆ సమూహంలో ఒకటిగా ఉండి నశించిపోయే వాళ్ళు గుంపులో కలిసిపోతారా? తక్కువ మంది రక్షించబడతారు. పేతురు కూడా అంటాడు ఆ మాట, ఏమని? నీతిమంతుడే రక్షింపబడడం దుర్లభమైతే, రక్షణ అనేది నీతిమంతులకే చాలా చాలా కష్టము. అనీతిమంతులు, సువార్తకు విధేయత చూపని వారు సంగతి ఏమిటి? అలా ఉన్నప్పుడు ఏం చేయాలి? నేను చేయని నేరానికి శిక్ష పొందవలసి వచ్చింది, నా తండ్రికి తెలుసు కదా, ఆయన చూసుకుంటాడు. నీతి ప్రవర్తన గలవారై భయముతోనూ మీ ఆత్మలను, అంటే మీ జీవితాన్ని మీరే దేవుని చేతికి అప్పగించుకుని. నేను చేయని నేరం చేయలేదు, తప్పు లేదు, దండం వచ్చింది, శిక్ష వచ్చింది, నష్టపోయాను. నా తండ్రికి తెలీదా? నా తండ్రి ఆ నష్టాన్ని, అసలు ఇవన్నీ ఇచ్చింది ఎవరు? ఇవన్నీ ఎవరిచ్చాడు? ఒకళ్ళు తొలిగితే నాకు అవసరమైతే నా తండ్రి పడా ఈ లోకమంతా సంపాదించుకొని నరకానికి పోతే శాంతి, సమాధానము, నెమ్మది అనేది లేని జీవితం అయితే మనం ప్రతి ఒక్కరూ ఆలోచిద్దాం. రక్షణ దేవుడి వాక్యానికి మధ్యన గల సంబంధం, ఆరాధన విషయంలో నేను ఎలా ఉంటాను, వాటిని వినే విషయంలో ఎలా ఉంటాను, నా రక్షణ విషయంలో ఎలాంటి బాధ్యత, వైఖరి, ఆతృత, వాటిని వినే విషయంలో వేగిరపడాలి అన్నాడు. రక్షణ విషయంలో భయము, వణకు ఉండాలి అని. పర్లేదు, ఆదివారం వెళ్తారుగా, చాలదు, వెళ్ళాలి, కానీ అది మాత్రమే చాలదు. 10 సంవత్సరాలు వచ్చినా సరే పాలు మాత్రమే పిల్లలకు చాలనుకుంటామా? తండ్రులు ఎవరైనా జవాబు చెప్పవచ్చు. పిల్లలకు 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా పాలు మాత్రమే చాలంటామా? అప్పుడు ఏ కళాలి? బలమైన 6 నెలలకే పెట్టేస్తారా? 6 నెలలకే పెట్టేస్తారు. మరి రక్షణ విషయంలో నేను ఎదిగే పనిలేదా? ఎదుగుతున్నాను అనడానికి నేను నాలో ఉండే చెడును చూచిన వారు దాన్ని నేను మానుకున్నానని సాక్ష్యం ఇవ్వగలరా? చెప్పగలరా? క్రీస్తులాగా మాట్లాడుతున్నావు, క్రీస్తులాగా ప్రవర్తిస్తున్నావు, వ్యవహరిస్తున్నావు అని మా ఇంట్లో ఎవరైనా నాతో అంటారా?
ఇంట్లో, ఎందుకంటే ఎక్కువగా కనబడేది మనల్ని గమనించేది ఇంట్లో వాళ్ళే అంటారా? ప్రశ్నించుకుందాం. రక్షణను పోగొట్టుకుంటానేమో అన్న భయము లేకపోయినా వ్యక్తులమైతే పోగొట్టుకుంటాం. భయంతోనూ వణుకుతోనూ సొంత రక్షణను కొనసాగించుకోవడానికి కృషి చేద్దాం. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమో అన్నాడు. మనం ప్రతి ఒక్కరూ రక్షించబడాలనేది తండ్రి కోరిక. అలా చేయాలని మనం చేస్తూ అందరికీ వందనాలు.